ప్రతి సంవత్సరం వచ్చే 3 పండుగల్లో ఒక పండుగ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినం. నేను వ్యక్తిగతంగా చిరంజీవి గారి వీరాభిమానిగా రామ్ చరణ్ గారి మొట్టమొదటి సినిమా చిరుతకి మొదటి రోజు వెళ్ళి సినిమా చూసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే ఇంకొక 30 సంవత్సరాలు ఈ కుర్రాడు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అన్న నమ్మకం నాకు మొదటి సినిమాలోనే కలిగింది. మరి రామ్ చరణ్ గారు ఒక నటుడిగా ఏం సాధించారు అంటే మగధీర రిలీజ్కి ముందు అప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న చిరంజీవి గారు మగధీర ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తే మగధీర ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మగధీరాలో నటించిన సునీల్ వేదిక మీద ఒక మాట చెప్పారు. అదేంటంటే చిరంజీవి గారిని ఉద్దేశించి సునీల్ ఏం చెప్పారంటే, అన్నయ్య మిమ్మల్ని దాటేశాడు అన్నయ్య అని మగధీర ప్రీ రిలీజ్ ఈవెంట్లో సునీల్ చెప్పిన మాట 100% నిజం చేస్తూ తన కష్టంతో తండ్రి ఎట్లయితే స్వయం కృషితో విజేతగా ఎదిగాడో అలాగే రామ్ చరణ్ గారు కూడా ఆయన వయసుకి మించిన పరిణతితో నటనలోనూ వ్యక్తిగతంగా కూడా ఆయన రోజు ఎదుగుతూ ఈరోజు తండ్రిని మించిన తనయుడిగా, చిరుత అంటే చాలామంది ఆ రోజు అదేదో చిరుతపులు అనుకున్నారు, చిరుత అంటే చిరు తనయుడు, కానీ ఇప్పుడు చెబుతున్నాం చిరుత అంటే చిరు తలదన్నేవాడు. కాబట్టి మెగా పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా తిరువూరు గడ్డ మెగా ఫ్యామిలీ అడ్డా అని ఇంకొకసారి రుజువు చేస్తూ రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల్లో ఉన్న చిరంజీవి గారి అభిమానులు నాలాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ చేరి ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతాయుతమైన సేవా కార్యక్రమంగా నిర్వహిస్తున్నందుకు దీన్ని నిర్వహిస్తున్న మెగా అభిమాని మన వేమూరు చెట్టి గారికి, అలాగనే తిరువూరు పట్టణంలో ఉన్న జనసేన నాయకులు, తిరువూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు, మెగా అభిమానులు డుంబు గారు, వెంకటకృష్ణ గారు, మీనాకుమారి గారు, అలాగనే అన్న నంబూరు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరికీ ఈ సందర్భంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మెగా అభిమానిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవే సేవా కార్యక్రమాలు చిరంజీవి గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా కొనసాగించాలని తెలియజేస్తున్నారు. జై చిరంజీవి.